లండన్లో జరిగినటువంటి 36వ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి సదస్సులో మన భారతదేశానికి చెందినటువంటి రాయబారి దొరైస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాలు ఇంకా బలంగా తయారవ్వాలి. ఇప్పుడు పశ్చిమాసియాలో చూస్తే వాణిజ్య నౌకల మీద దాడులు జరుగుతున్నాయి, అందులో మా నౌకలు కూడా ఉన్నాయి. అది ఏ నౌకైనా సరే, భారతదేశానికి చెందిందనే కాదు, ప్రపంచ దేశాలు ఈరోజు వాణిజ్య నౌకల మీద ఆధారపడ్డాయి. ముఖ్యంగా ఈ సముద్రయానం మీద ఆధారపడ్డాయి. పశ్చిమాసియాతో పాటు చాలా జలసంధిలో ఈ యొక్క పరిస్థితి ఉంది. అందుకే అంతర్జాతీయ చట్టాలని ఇంకా దృఢంగా తయారు చేసి దాడులు జరగకూడదు. ఏదైనా జరగని, కానీ వాణిజ్య నౌకల మీద దాడులు జరగకుండా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాలి. ఈరోజు పశ్చిమాసియా పరిస్థితి చూస్తే ఒక్కొక్క దేశం భయపడిపోతుంది ఈ యుద్ధం వల్ల. ఇప్పుడు ఎక్కడికక్కడే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి దేశానికి కూడా ఏదో ఒక విధంగా సముద్రంతో సంబంధం ఉంటుంది. ఈ సముద్రం ద్వారానే నౌకలన్నీ ప్రయాణిస్తాయి. ఇప్పుడు యుద్ధం అనేది నౌకల వైపు కూడా వస్తే మరి ఆ దేశాల యొక్క పరిస్థితి ఏంటి? దీన్ని నివారించాలని ఇప్పుడు విక్రమ్ దొరైస్వామి అయితే ఈ సదస్సులో మాట్లాడారు. ఆ విభాగం ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్ కౌన్సిల్ 36వ సదస్సు అంటది. కాబట్టి ఇక్కడ ఘోరంగా దెబ్బతింటున్నాయి ఆర్థిక నౌకలు. అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోతుంది. ప్రజలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దీని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచించాలన్న విధంగా ఆయన మాట్లాడారు. మరి వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమాసియా ఉంది, రేపు పొద్దున్న ఇంకెక్కడో జరుగుతుంది, అమెరికా ఎక్కడో ఒక్కడ దాడులు చేస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్, పాకిస్తాను, ఉక్రెయిన్, రష్యా, చైనా, తైవాను, చైనా ఇంకొక దేశం, లేకపోతే ఎన్నో దేశాలు యుద్ధంలో మునిగిపోతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా తీస్తాయి. అలా గనక జరిగితే మొత్తం నాశనం అయిపోద్ది. పైగా ప్రతి దేశం ఇంకొక దేశంతో ఆధారపడి ఉంది. ఏ దేశము తన యొక్క ఉనికిని కాపాడుకునేటటువంటి పూర్తి స్థాయిలో లేదు. ప్రతి దేశానికి ఇంకొక దేశంతో లింక్ ఉంది. ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంకా ఎక్కువైపోయింది అది. కాబట్టి ఒకరు సహకరించుకోవాలి.